మీలో చాలా మంది సేల్లో ఏ టీవీ కొనాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. మాక్సిమం 2026 టీవీస్ అన్ని జూన్ ఎండింగ్ లోపు అయితే మార్కెట్లోకి వస్తాయి. ఒకవేళ 2026 మోడల్స్ కొనే ఉద్దేశం ఉంటే కొంచెం వెయిట్ చేయండి. లేదు అర్జెంట్గా నేను టీవీ కొనాలి అనుకుంటే కొన్ని 2026 మోడల్స్ లాంచ్ అయ్యాయి. వాటితో పాటు 2025 మోడల్స్ కూడా కలిపి ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం మీరు మంచి టీవీస్ కొనుక్కోవాలంటే 20 నుంచి 30 వేల రూపాయల మధ్యలో అయితే వస్తూ ఉంటాయి. 20 నుంచి 30 వేల రూపాయల మధ్యలో లుమియో విజన్ 7 ఒకటి ఉంటుంది. సామ్సంగ్ నుంచి కొత్త ఎల్ఈడి టీవీ అయితే లాంచ్ అయ్యింది. అది 27 వేల రూపాయలకి వస్తుంది ఆఫర్స్ కలుపుకొని. ఇంకా 3 వేల రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారు అనుకోండి, సామ్సంగ్ లోనే మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది 2026 మోడల్. అది బెటర్ అనిపించింది నాకు. అది ఆర్డర్ చేశాను. దానికి సంబంధించిన రివ్యూ అయితే మీకు త్వరలో వస్తుంది. లేదా ఎల్జీలో కూడా ఒక 2026 మోడల్ అయితే లాంచ్ అయింది. సో ఈ మూడిట్లో ఒకటి చెక్ చేయండి. ఒకవేళ 30 నుంచి 40 వేల రూపాయల మధ్యలో మీరు తీసుకోవాలి అనుకుంటే సోనీ బ్రావియా 2 మార్క్ 2 ఉంది. ఇది 35 వేల రూపాయలకి వస్తుంది. ఎల్జీ QNED టీవీ ఉంది. బడ్జెట్ లో మినీ ఎల్ఈడి టీవీ చూస్తుంటే TCL Q6S గానీ C7KS గానీ రెండిట్లో ఒకటి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ 40 నుంచి 50 వేల మధ్యలో చూస్తుంటే ఇక్కడ మీకు మినీ ఎల్ఈడి టీవీస్ అయితే వస్తాయి. సో షామీ లేటెస్ట్ గా లాంచ్ చేసిన మినీ QLED టీవీ అక్కడ వస్తుంది. లుమియో విజన్ 9 వస్తుంది. TCL Q6C కానీ C7K కానీ వీటిలో ఒకటి మీరు చెక్ చేయండి. ఒకవేళ మీ బడ్జెట్ 50 నుంచి 60 వేల రూపాయల మధ్యలో అనుకోండి, LG QNED EVO మినీ LED అయితే వస్తుంది. అండ్ సామ్సంగ్ QN70F ఈ టీవీస్ అయితే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఒకవేళ 60 నుంచి 70 వేల రూపాయల మధ్యలో చూస్తుంటే లుమియో విజన్ 9 2026 మోడల్ అయితే లాంచ్ అయింది. అది ఒకసారి మీరు చెక్ చేయండి. ఒకవేళ మీ బడ్జెట్ 70 వేల రూపాయల పైన అనుకోండి, సోనీ బ్రావియా 5 కానీ 7 కానీ అంటే సామ్సంగ్ లో వచ్చేసరికి QNF సిరీస్ ఉంటాయి. QN85F కానీ 90F కానీ ఈ మోడల్స్ అయితే మీరు చెక్ చేయండి. ఒకవేళ OLED టీవీ మీరు తీసుకోవాలి అనుకుంటే ఎల్జీలో ఉంది. LG EVO C5 అయితే ఉంటుంది. ఇవి ఓవరాల్గా టీవీస్ అయితే 20 వేల రూపాయల దగ్గర నుంచి 1,50,000 రూపాయల మధ్యలో ఉన్నవి ప్రెసెంట్ మార్కెట్లో మంచివి. వీటి లింక్స్ మీకు కావాలి అంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్లో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ అయితే, అమెజాన్ అయితే లింక్ బయోలో ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.